హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ అయితే నేను ఒక అప్డేట్ అనేది తెచ్చానండి. సో మనకి ఇంద్రమ్మ ఇల్లు జావేదా అనేది అయితే రెడీ అయిపోయింది. సో ఎంత రెడీ అయింది, ఎంత మెంబర్స్కి సెలెక్ట్ అయ్యారు, అవంతా కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో దయచేసి మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. సో దట్ మీకు వీడియో అనేది అర్థమవుతుంది. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్గా మనకు వచ్చేసి 2,15,000 మెంబర్స్తో ఇంద్రమ్మ ఇల్లు జావేదా అయితే రెడీ చేసేసారండి. సో మనకి నెక్స్ట్ మంత్ 10th వరకు అయితే రిమైనింగ్ 1,05,000 మెంబర్స్కి కూడా ఇంద్రమ్మ ఇల్లు కేటాయించడం అనేది అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇంకా ATDEA ప్రాంతాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి చెంచులకి వచ్చేసి 9,200 ఇంద్రమ్మ ఇల్లులు అయితే కేటాయించడం అయితే జరిగిందండి. సో ఇంకా మనం చూస్తే కనుక హైదరాబాద్లో 9 స్లమ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ స్లమ్ ఏరియాస్లో వచ్చేసి మనకి G+4 ఇల్లులు అయితే కట్టాలి అనేసి అయితే గవర్నమెంట్ అయితే డిసైడ్ చేశారండి. ఎందుకంటే స్లమ్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఇల్లున్న వాళ్ళు కూడా కట్టుకోలేరు కాబట్టి, సో అక్కడ వాళ్ళకి ల్యాండ్ అనేది ఏదైతే ఉంటుందో సో అదే ల్యాండ్లో వాళ్ళకి G+4 అనేది ఇల్లు కట్టేసి ఇంకా ఎలిజిబుల్ అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ఈ G+4 ఇల్లులు అయితే ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి. సో అక్కడ ఎవరైతే స్లమ్ ఏరియాస్లో ఉన్నారో అక్కడ ల్యాండ్ అవన్నీ ప్రాపర్గా వ్యాలిడేట్ చేసుకున్న తర్వాత G+4 అనేది కట్టేసి అక్కడ ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చి అండ్ ఇంకా రిమైనింగ్ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి కూడా మనకి ఇంద్రమ్మ ఇల్లులు అనేది డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం అనేది అయితే జరుగుతుందండి. ఇంకా మనకైతే ఈ నెక్స్ట్ మంత్ 10th వరకు అనేది అయితే చెప్తున్నారు. సో చూడాలి, ఇంకా మనకి 10th వరకు అయితే ఈ జావేదా ఏదైతే ఉందో అది కూడా రెడీ చేసి మనకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనేసి అయితే చెప్పారు. సో చూద్దాం ఇంకా గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ కానీ తీసుకున్నా. బట్ ఇప్పుడు ఇది ఏదైతే G+4 అనేది అయితే చెప్పారో అంటే అది ఎప్పటి వరకు కడతారు, ఏంటి కడతారు అనేది అయితే ఇదివరకైతే ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. సో అది ఇంకా ఎన్ని ఏరియాలు సెలెక్ట్ చేస్తారు, ఎన్ని స్లమ్ ఏరియాస్ అనేవి సెలెక్ట్ అవుతుంది ఆ అప్డేట్ అనేది కూడా ఏం రాలేదు. సో నాకు ఎటువంటి అప్డేట్ అన్నా నేనైతే మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి. సో థ్యాంక్ యూ అండి.